వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ రిసెషన్ అంటున్నారు, లేకపోతే ఏదో లే ఆఫ్స్ అవుతున్నాయి, కంపెనీ కాస్ట్ కటింగ్ కోసం లే ఆఫ్ జరుగుతున్నాయి. సో ఒకవేళ జనరల్గా చెప్తున్నాను, ఎవరికైనా లే ఆఫ్ అయిన తర్వాత లేకపోతే మనం నెక్స్ట్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి లేకపోతే జాబ్ ఎలా ఎత్తుకోవాలి, మరి 5 steps టు ఫైండ్ ఏ న్యూ జాబ్ ఆఫ్టర్ బీయింగ్ లేడ్ ఆఫ్. సో మనం ఎలా వెతుకోవాలి, 5 steps చెప్తాను. సో మీకు అవి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు అప్డేట్ యువర్ రెజ్యూమే. మనం ఆల్రెడీ ఎప్పుడో ఉన్న పాత రెజ్యూమే తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే కంపెనీకి అప్లై చేసుకునే బదులు ఎప్పటికప్పుడు మీ రెజ్యూమేని అప్డేట్ చేయండి. ఎందుకంటే అదే కదా మనం షార్ట్ లిస్ట్ చేసేది. ఫస్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రెజ్యూమేని పంపిస్తాం కదా. సో రెజ్యూమే ఎంత బాగుండాలంటే అంత బాగుండాలి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండండి. సో రివైజ్ యువర్ రెజ్యూమే టు హైలైట్ యువర్ స్కిల్స్. సో ఎప్పటికప్పుడు మనం రివైజ్ చేయాలి, ఎందుకంటే మన స్కిల్స్ని హైలైట్ చేయడానికి. మళ్ళీ అచీవ్మెంట్స్, తర్వాత ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్ కానీ, మన అచీవ్మెంట్స్ కానీ, మన స్కిల్స్ కానీ ఎప్పటికప్పుడు హైలైట్ చేయాలి. జాబ్ రోలు, జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఫస్ట్ మీరు అప్లై చేసే జాబ్ డిస్క్రిప్షన్ రోల్ చదివితే దానికి సంబంధించిందే మీరు అప్లై చేసుకోవాలి. అంటే దానికి సంబంధించిన స్కిల్స్ మీ దగ్గర ఉంటే వాటిని హైలైట్ చేయాలి. ఇంకో జాబ్కి వెళ్తారు, అక్కడ వేరే రోలు, లైక్ ఇంకేదో రోలు, దానికి వాళ్ళ కంపెనీకి ఒక స్కిల్ కావాలి. సో మీరు ఆ స్కిల్ ఉంది, అప్పుడు వాటిని హైలైట్ చేయాలి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. సో టైలర్ ఇట్ టు ద స్పెసిఫిక్ రోల్స్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్. అదే అండి. సో మనం ఏ రోల్కి అప్లై చేస్తాం దాని దగ్గర స్కిల్స్ని మీరు హైలైట్ చేయండి. తర్వాత నెట్వర్క్. మీకు నెట్వర్కింగ్ అంటే మనకు చాలామంది తెలిసి ఉండాలి. లైక్ మీరు ఏదైనా మనకు చాలా ఈవెంట్స్ అటెండ్ అవుతుంటాం, లేకపోతే మనకు చాలామంది పరిచయాలు ఉన్నప్పుడు లింక్డ్ఇన్లో కావచ్చు, అది కొలీగ్స్లో కావచ్చు, లేకపోతే కాంటాక్ట్స్ ఎలా ఉన్నా కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు. సో నెట్వర్కింగ్ అని ఉండాలి, అప్పుడే మనం జాబ్స్ ఈజీగా వెతుక్కోవచ్చు. సో ఏంటంటే మన ప్రొఫెషనల్ నెట్వర్క్ ఉన్నప్పుడు, మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్నప్పుడు మనకు సంబంధించి ఒక నెట్వర్కింగ్ ఉండాలి. అది కాలేజ్ నుంచే మీరు బిల్డ్ చేసుకుంటే అది బాగుంటుంది. అసలు నెట్వర్కింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఏ జాబ్ అయినా, జాబ్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ఏంటి, లేకపోతే ఏ కంపెనీలో అసలు వేకెన్సీ ఉంది, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే కదా తెలుస్తుంది. సో నెట్వర్కింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా కూడా మీరు జాబ్ ఒకసారి లే ఆఫ్లో జాబ్ వెళ్ళిన తర్వాత కూడా ఇలా సంపాదించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎక్స్ప్లోర్ కంపెనీ వెబ్సైట్స్. చాలామంది ఏం చేస్తారంటే మనం కంపెనీ వెబ్సైట్స్ని చూడరు. కంపెనీ వెబ్సైట్లోనే చాలామంది వాళ్ళు పెడతారు జాబ్ వేకెన్సీస్ ఏమి ఉన్నాయో. మనం ఇంకా వేరే జాబ్ పోస్టింగ్స్ ఫాలో అవుతాం, కానీ లుకింగ్ ఫర్ జాబ్ పోస్టింగ్స్ అండ్ రెప్యుటెడ్ జాబ్ బోర్డ్స్ లైక్ లింక్డ్ఇన్ ఆర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ వెబ్సైట్స్. ఎందుకంటే లింక్డ్ఇన్ కానీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే ఫాలో కండి. ఈవెన్ మన పైథాన్ లైఫ్లో కూడా మనం డైలీ టెలిగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మూడిట్లో కూడా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఎవరైనా మనం అప్లై చేసుకోవచ్చు. మీరు అవి చూసి అక్కడ లింక్స్ ఇస్తాం కాబట్టి. అలానే ఇండస్ట్రీ మనమే కాకుండా చాలా ఉంటాయి. లింక్డ్ఇన్లో అప్లై లింక్డ్ఇన్లో మనం అక్కడ వెబ్సైట్లో కానీ, ఇంకా కెరీర్ పేజెస్, మైక్రోసాఫ్ట్ కెరీర్ పేజెస్, టీసీఎస్ కెరీర్ పేజెస్, గూగుల్ కెరీర్ పేజెస్, ప్రతి కంపెనీకి ఒక కెరీర్ పేజ్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడ వేకెన్సీ ఉంది, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అక్కడ చూడండి ఎక్కడ వేకెన్సీ ఉంది, అక్కడ అప్లై చేసేయండి. సో ఇది కెరీర్ పేజెస్ కూడా చాలామంది యూజ్ చేసుకుంటలేరు, చూడండి ఒకసారి. తర్వాత యూజ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. మనం చాలా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అక్కడ మీ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ని యూజ్ చేసుకోండి. సో రీచ్ అవుట్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ దట్ స్పెషలైజెస్ ఇన్ యువర్ ఇండస్ట్రీ. మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అట్లా మన టెస్టింగ్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఎంఎల్, మీరు ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ పట్టుకుంటే వాళ్ళు ఎక్కడ స్పెషలైజ్ ఉంటారు కదా. సో అప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ జాబ్ ఉందా, దీంట్లో వేకెన్సీ, వాళ్ళు వెతికి పెడతారు, వాళ్ళు చెప్తారు మనకి ఎక్కడ ఉందో వాళ్ళ దగ్గర ఉంటే. దే ఆఫ్టెన్ హ్యావ్ యాక్సెస్ టు జాబ్ ఆపర్చునిటీ దట్ మే నాట్ బి పబ్లిక్లీ అడ్వర్టైజ్. వాళ్ళు చాలామంది పబ్లిక్లీ అడ్వర్టైజ్ చేసుకోకపోవచ్చు. ఇప్పుడు మన పైథాన్ లైఫ్ ఉంది, మనం డైలీ జాబ్ అప్డేట్స్ పెడతాం, కొందరు పెట్టకపోవచ్చు కదా. సో మనం ఏజెన్సీస్ ఉంటాయి, కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు బెటరు. సో మనం వెళ్ళి అప్రోచ్ కావాలి. సో అక్కడ మనం దొరికే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అప్స్కిల్ యువర్ సెల్ఫ్. 5th స్టెప్ వచ్చేసి ఎప్పటికప్పుడు మన స్కిల్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది కాబట్టి మీరు దానికి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉండాలి. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ డౌన్ టైమ్ టు అక్వైర్ న్యూ స్కిల్స్ ఆర్ ఎన్హాన్స్ ఎగ్జిస్టింగ్ వన్స్. సో మనం ఎప్పుడైనా ఏదైనా స్కిల్ ఓల్డ్ అయిపోతున్నట్టే మనం కొత్త స్కిల్ బూమింగ్లోకి వస్తుందంటే ఆ స్కిల్ నేర్చుకోండి. ఎందుకంటే ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, వర్క్షాప్స్, మనం ఎక్కడైనా మనం నేర్చుకోవచ్చు.
ఆన్లైన్ మనం ట్యూటోరియల్స్ ఉంటున్నాయి. సో మీరు స్కిల్ అనేది నేర్చుకోవచ్చు. సో ఆన్లైన్ కోర్సెస్, వర్క్షాప్స్ అండ్ సర్టిఫికేషన్ కెన్ మేక్ యూ మోర్ మార్కెటబుల్. ఏదన్నా ఆన్లైన్ కోర్సెస్ చేయండి, వర్క్షాప్ చేయండి, సర్టిఫికేషన్స్ చేయండి. సో అవి మనం ఇంకా మార్కెట్లో మంచి తొందరగా జాబ్స్ వచ్చి మనం అవి యూజ్ చేసుకొని తొందరగా జాబ్ కొట్టచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ 5 స్టెప్స్. మీకు జాబ్ ఎప్పుడైనా లే ఆఫ్ అయినా కూడా మీరు ఎత్తుకోవడానికి అంటే నెక్స్ట్ జాబ్కి షిఫ్ట్ కావడానికైనా ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ 5 స్టెప్స్ మీరు మన రెజ్యూమ్ని అప్డేట్ చేయడం కానీ, నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు కంపెనీ కెరీర్ వెబ్సైట్స్ని ఎక్స్ప్లోర్ చేయండి, రిక్రూట్మెంట్ ఏజెన్సీని అప్రోచ్ కండి, లేక మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్ స్కిల్ చేసుకోండి. ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి మీ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.